హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరుగుతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ 1/2 కిలో, పెరుగు 1 కప్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ 1 కప్, తరిగిన పచ్చిమిర్చి 1/2 కప్, ఆయిల్ 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్, వాటర్ 1 గ్లాస్, సాల్ట్ సరిపడినంత, కారం సరిపడినంత, పసుపు కొద్దిగా, గరం మసాలా పౌడర్ 1 కప్, తరిగిన కొత్తిమీర 1 కప్. ముందుగా ఒక బౌల్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ పీసెస్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 ఇంచ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని 1 ప్యాన్ పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని 1 కప్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ 1/2 కప్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పసుపు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ పీసెస్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్ పీసెస్ కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుందండి. ఇవన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 250 ml వాటర్ వేసుకుని చికెన్ పీసెస్ బాయిల్ అయ్యేంత వరకు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వాటర్ తక్కువే వేయాలండి, ఎందుకంటే చికెన్ పీసెస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, అందుకని తక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ పీసెస్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. కర్రీ ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ and subscribe to our channel.